ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా వందనాలు శుభములు తెలియజేస్తూ పునరుత్థానం తర్వాత ఈ 3వ ఆదివారపు ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరం నిలువబడి దేవుని నామానికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 69వ కీర్తనను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సర్వదేశములారా శ్రీ యేసు దేవుండు ఊర్మిలో సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసు దేవుండు ఆ ప్రభువే దేవుండు అధిక స్తోత్రార్హుడు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుడు సర్వదేశములారా శ్రీ యేసు దేవుండు మనము దేవుని వారా మును మరియాయన ప్రజల మనయమునా గణ ప్రభువు మనయమునా గణ ప్రభువు నెలలుతో మేపెడి గొర్రెలము సర్వదేశములారా శ్రీ యేసు దేవుండు కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప నాతనియా వరణములో నాతనియా వరణములో నది వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసు దేవుండు ఆయనదా యామయుడు ఆయన కృపామయుడు ఆయన ప్రేమ సత్యం ఆయన ప్రేమ సత్యం ధనవరదాము దును నిజమే సర్వదేశములారా శ్రీ యేసు దేవుండు శుభనామం మదినోచి ప్రభునామం స్తుతించి గణనామం గతిభక్తి
సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు పితృపుత్రాత్మకును ప్రియ మహిమా బగుగాక ఆదిని నుండిన రీతి ఆదిని నుండిన రీతి ప్రభు మీకు తోడైండును గాక. ప్రభు మమ్మల్ని కనికరించుము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగం చదవబడుతుంది. ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుకు నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి కూర్చున్నది. నేను క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేది. తండ్రి కుమార శోధాత్మకును తాగు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌనుగాక. తండ్రి కుమార శోధాత్మకును తాగు స్తుతి మహిమలు కలుగుగాక. ఈ పరిశుద్ధ ఆదివారములకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యభాగంలో నిర్మాకాండము 40వ అధ్యాయము 34 నుంచి 38 వచనాలు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారంలో కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిల్చుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయి ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను. రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణాలలో ఇలాగనే జరిగింది. ఈ మటుకు ఈ పాఠ భాగం సరే. ఓ దేవా వందనము. ఓ దేవా వందనము. ఓ దేవా వందనము. ప్రపంచ భాగంగా లోకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం ప్రారంభం. లోకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం ప్రారంభం 33వ వచనం. ఇదిగో ఆదిన మంది వారిలో ఇద్దరు యెరూషలేము
గురించి ఒకరితో ఒకరు సంభాషించుకోలేదు. వారు సంభాషించుతూ ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచారు. అయితే వారు ఆయన గుర్తుపాటు లేకుండా వారి కన్నులు మూయబడింది. ఆయన మీరు నడుచుతూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచారు. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు ఈ ఒక్కడమే ఎరుగవా అని ఆయన అడిగారు. ఆయన అది ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండేది. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే అని నిరీక్షించి ఉంది. ఇది కాక ఈ సంగతులు జరిగి వీటికి 3 దినములు ఆయన. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహాన్ని కారణాలకు ఉంచి కొందరు దేవతలతో కనబడి ఆయన బ్రతికేవాడని చెప్పేదని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసింది. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొన్నారు, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఎలాగో శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనంలో తను కూర్చిన వచనముల భావమును వారికి తెలిపారు. ఇంతలో తాము వెళుతున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్టుగా అగపడగా వారు సాయంకాలం కావచ్చిన మృదు ఉక్కినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళారు. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టారు. అంతటా ఆయన వారికి అదృశ్యమయ్యారు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా అని ఒకరితో ఒకటి చెప్పుకోవాలి. ఇంతటితో సువార్త పాఠం సరే. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. మనమందరం అలాగే నిలవబడి ఉండి దేవుని నామానికి మహిమ కలుగులాగా 383వ కీర్తనను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావములు
ప్రార్థించుము. సర్వోన్నతుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. తండ్రి, ఈ ఉదయకాలంలో మీ పాద సన్నిధికి రావడానికి మాకు మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీకే స్తోత్రాలు. మీ వేద వాక్యాన్ని చదువుకొని మీరు మాతో మాట్లాడుతారని మీ వైపు మా కన్నులెత్తి మేము చూస్తూ ఉన్నాము. దేవా, వినగలిగే హృదయమును మాకందరికీ మీరు దయచేయండి. మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయుతమగునట్లు చేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, డేవిడ్ బెల్ అనే ఆయన 1993వ సంవత్సరంలో ఆర్ యు క్రిస్టియన్, ఆర్ యు బోర్న్ అగైన్, డూ యూ సెలబ్రేట్ festivals, do you go to church regularly, do you pray regularly, do you read the holy scriptures regularly, do you have deeper fellowship with God అనే ప్రశ్నలతో అమెరికాలో క్రైస్తవుల మధ్య ఒక సర్వేని ఆయన నిర్వహించారు. ఈ సర్వే ఆయన నిర్వహించగా ఆర్ యు క్రిస్టియన్ అన్నప్పుడు 95% ఉంది. ఆర్ యు బోర్న్ అగైన్ అన్నప్పుడు 32% ఉంది. చివరికి డూ యూ హ్యావ్ డీపర్ ఫెలోషిప్ విత్ గాడ్ అన్నప్పుడు ఈ పర్సంటేజ్ 8% పడిపోయింది. ప్రియ దేవుని వారలారా, పర్సంటేజ్లో కొద్దిగా వ్యత్యాసాలు ఉంటాయేమో కానీ విశ్వవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరినీ పరిశీలించిన ఇదే విధమైన గణాంకాలు దేవునితో దేవుని బిడ్డలు కొనసాగించేటువంటి బాంధవ్యం డీపర్ ఫెలోషిప్ విషయంలో వస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేటి సమకాలీన ప్రపంచంలో భక్తుడు దేవునితో కొనసాగించేటువంటి బంధం వాణిజ్య రంగంతో ఎక్కువ పోలికను కలిగి ఉంది. ఎందుకంటే వాణిజ్య రంగంలో వస్తువుకు కొనుగోలుదారునికి మధ్య సంబంధం సీజన్ను బట్టి, డిమాండ్ను బట్టి మారుతూ ఉన్నట్లుగానే భక్తుడు దేవునితో కొనసాగించేటువంటి బంధం సీజన్ని బట్టి, డిమాండ్ను బట్టి మారుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పునరుద్ధానం తర్వాతి ఈ 3వ ఆదివారాన సిఎస్ఐ, సిఎన్ఐ, మార్తోమా సంఘాల సంయుక్త పంచాంగం ఈరోజు మనకు పునరుద్ధారుడైన క్రీస్తుతో అనుదిన సమాగమనమునకు పిలుపు ఇస్తూ ఉంది. కమ్యూనియన్ విత్ ద రిజన్ క్రైస్ట్ ఇన్ డైలీ లైఫ్ అనేది నేటి మన ధ్యానాంశం. కమ్యూనియన్ అనేది కమ్యూనియో అనే ఒక లాటిన్ పదం నుండి వచ్చింది. దీనికి షేరింగ్ ఇన్ కామన్, ఉమ్మడి భాగస్వామ్యం అనేది అర్థం. కేంబ్రిడ్జ్ డిక్షనరీ కమ్యూనియన్కి డిఫినేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఇదిగో ఈ రీతిగా చెప్పింది: ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ద సమ్వన్ ఇన్ విచ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్. కనుక దేవుని బిడ్డలుగా మనం సీజన్ని బట్టి, డిమాండ్ను బట్టి, సందర్భానుసారమైన సంబంధం కొనసాగించే అంతస్తు నుండి దేవునితో
పంచుకుంటూ దేవుని భావోద్వేగాలకు, దేవుని ఆలోచనలకు మనం అపారమైనటువంటి విలువను, మర్యాదను ఇస్తూ దేవునితో ఒక క్లోజ్ రిలేషన్షిప్ కొనసాగించాలన్నది దీని యొక్క ఉద్దేశం. నిజానికి ఈ అంతస్తును మనం చేరుకోగలగడం, దేవునితో ఈ కమ్యూనియన్ని కొనసాగించడం ఎవరెస్టు ఎక్కినంత కష్టం. కానీ సాధన ద్వారా ఇది సాధ్యం. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వారు కూడా ఆ శిఖరాన్ని అధిరోహించే తొలి నాళ్ళలో వారు చాలా స్ట్రగుల్ అవ్వడాన్ని మనం చూస్తాం. కానీ ఆ తర్వాత ఎంతోమంది ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. అలాగే దేవునితో డీపర్ ఫెలోషిప్, దేవునితో విడదీయరాని పెనవేసుకోగలిగేటువంటి బంధం సీజన్ని బట్టో డిమాండ్ని బట్టో కాకుండా నిరంతరం నాకు నువ్వు, నీకు నేను, చివరి వరకు, కొన ఊపిరి వదిలే వరకు ఒకరికొకరం నువ్వు నేను అన్నంతటి బాంధవ్యాన్ని మనం నెరపగలగాలంటే సాధన అనేది మనకు చాలా అవసరం. ఈరోజు మన లేఖన భాగాలలో మోషే కానీ, పౌలు కానీ, యమ్మాయి మార్గంలో ఉన్నటువంటి యాత్రికులు కానీ దేవునితో ఈ విధమైనటువంటి కమ్యూనియన్ని వారి జీవితాలలో కలిగి ఉన్న తర్వాత, దేవునితో క్లోజ్ రిలేషన్షిప్ని, సహభాగస్వామ్యాన్ని వారు కలిగి ఉన్న తర్వాత దేవునిలో ఉన్నతమైనటువంటి ప్రతిస్పందనను వారు చూడగలిగారు. దేవుని గురించినటువంటి అవగాహన అంతకు ముందు కంటే 1000 రెట్లు అధికంగా, అత్యున్నతంగా వారి జీవితాలలో వారు కలిగి ఉన్నట్లుగా కూడా వారి జీవిత సాక్ష్యాలు మనతో పంచుకుంటాయి. ముఖ్యంగా మోషే దేవునితో ఈ కమ్యూనియన్ తర్వాత, అనుదిన సమానుగమన అనుభవం తర్వాత మనందరికీ ఇస్తూ ఉన్న సాక్ష్యం ఏంటంటే, డిసెండ్ ద గ్లోరీ ఇంటూ ద డిజర్ట్. ఎడారిలోనికి దిగి వచ్చిన దేవుని మహిమను నా జీవితంలో నేను 40 సంవత్సరాల పాటు చూశాను అనే సాక్ష్యాన్ని ఆయన ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మోషేకు హోరేబులో దేవుని పిలుపు వినబడక పూర్వం ఓరల్ ట్రెడిషన్ ద్వారా తల్లి ఒడిలో ఆయన ఉన్నప్పుడు, లేక చుట్టూ ఉన్న సమాజం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు కొనసాగించినటువంటి బంధాన్ని గురించి కొంత పరిచయం ఉంది. ఆ భక్తులతో దేవుడు కొనసాగించినటువంటి బంధంలో దేవుడు తనను తాను వ్యక్తీకరించుకున్న అనేకమైన అమూల్యమైన విషయాల పట్ల కూడా ఆయనకు అవగాహన ఉంది. ఉదాహరణకు అబ్రహాముకు దేవునికి మధ్య కొనసాగే బంధంలో దేవదేవుడు ఎల్ షద్దాయిగా, సర్వశక్తిమంతుడైన దేవునిగా ఆయన ఉనికిని కనుపరచడం మోషేకు పరిచయం ఉంది. అలాగే బాగలతో దేవుడు కొనసాగించినటువంటి బంధంలో బెయల్ నెహర్వయిగా, చూచేటువంటి దేవునిగా ఆయన ఉనికిని వ్యక్తీకరించడం మోషేకు పరిచయం ఉంది. అలాగే మెల్కీ సెదెకుతో దేవుని అనుబంధంలో ఎల్ ఎల్యోన్, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మోస్ట్ హై గాడ్ అనే వ్యక్తీకరణ మీద కూడా ఈయనకు అవగాహన ఉంది. అలాగే యాకోబుతో కొనసాగించినటువంటి బంధంలో ఎల్ బేతెల్గా, అలాగే యోసేపుతో దేవుడు కొనసాగించినటువంటి బంధంలో ఎల్ చొక్మాగా, జ్ఞానానికి
ఇలా అనేక రకాలైనటువంటి అవగాహన మోషేకు ఓరల్ ట్రెడిషన్ ద్వారా హోరేబులో దేవుడు పిలువక పూర్వమే ఆయన ఉంది. కానీ హోరేబులో దేవుని ద్వారా పిలువబడిన తరువాత ఎప్పుడైతే దేవునితో ఆయనకు క్లోజ్ రిలేషన్షిప్ పెరగడం ప్రారంభించిందో, దేవునితో సమాగమన అనుభవం, కమ్యూనియన్ ఎక్స్పీరియన్స్ ఆయన పొందుకున్నాడు, అప్పుడు అంతకు ముందున్నటువంటి అవగాహన కంటే ఇంకా ఉన్నతమైనటువంటి అవగాహన ఆయన పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రారంభంలో హోరేబులో దేవుడు పిలిచినప్పుడు దేవుణ్ణి ఉన్నవాడుగా అర్థం చేసుకున్నటువంటి ఆయన, ప్రారంభంలో దేవుడు ఆయనకు పర్వతం మీద కనిపించినప్పుడు గాడ్ ఆఫ్ మౌంటైన్ గా అర్థం చేసుకున్నటువంటి ఆయన, ఆ తరువాత దినాలలో మొదటి దశలో ఒక 40 రోజులు, రెండవ దశలో మరొక 40 రోజులు, ఎప్పుడైతే దేవునితో చాలా క్లోజ్గా ఆయన తన జీవితాన్ని అనుసంధానం చేసుకున్నాడో, దేవుడితో లోతైన అనుబంధాన్ని, దగ్గరి సాన్నిహిత్యాన్ని, కమ్యూనియన్ని, అనుదిన జీవితంలో సమాగమన అనుభవాన్ని ఎప్పుడైతే ఆయన కలిగి ఉన్నాడో, దేవుని గురించి మరింత ఉన్నతంగా ఆయన అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ముఖ్యంగా దేవుని హృదయం యొక్క సెన్సిటివిటీని మోషే బాగా అవకాశం పెట్టాడు. ఉదాహరణకు ఆయన మొదటి 40 దినాల ఉపవాస అనుభవంలో నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మోషేతో మాట్లాడడాన్ని ఆయన గమనించాడు. అప్పటి వరకు దేవుణ్ణి అతీతునిగా, అదృశ్యునిగా చూస్తూ ఉన్నటువంటి మోషే ఎప్పుడైతే దేవుడు ఈ సమానుగమన అనుభవంలో ఒక స్నేహితునిగా మాట్లాడుతూ ఉన్నాడో, ఒక స్నేహితునిగా మోషేతో దేవుడు అసోసియేట్ అవుతూ ఉన్నాడో, అప్పుడు క్రమక్రమంగా మోషే దేవునితో కొనసాగించేటువంటి బాంధవ్యంలో కూడా అంతస్తు పెరిగినట్లుగా మనం చూస్తాం. స్నేహితునిగా దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత 33వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూస్తే దేవునితో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. దేవా, నీవు మాతో ప్రయాణం చేయాలి. దేవా, నీవు మాతో ప్రయాణం చేయని ఎడల మమ్మల్ని మీరు ఇక్కడ నుండి పంపించొద్దు అని ఆయన వేడుకున్నాడు. అలాగే రెండవసారి 40 సంవత్సరాల అనుదిన సమాగమన అనుభవంలో మరలా దేవుడు మోషేతో ఎప్పుడైతే కనికరహితమైనటువంటి మాటలు మాట్లాడడాన్ని ఆయన చూశాడో, నిర్గమకాండం 34వ అధ్యాయం 6 నుండి 7 వరకు మనం చూస్తాం. ఆయనను దాటిపోతూ ఉన్నటువంటి దేవుడు ఎంతో కనికరహితమైనటువంటి మాటలు మోషేతో మాట్లాడినప్పుడు మరలా ఆయన మరొకసారి 8-9 వచనాలలో దేవా, నీ సన్నిధి మాతో ప్రయాణించాలి అని వేడుకోవడాన్ని మనం చూస్తాం. కనుక ఈ 2 పర్యాయాలు ఒక పరిమిత కాలంలో దేవునితో అనుదిన సమాగమన అనుభవాన్ని కొనసాగించినటువంటి ఈయన, దానికి ముందు గాడ్ ఈజ్ ఏబుల్ బట్ స్టేబుల్, ఫిక్స్డ్ అని అర్థం చేసుకున్నటువంటి మోషే ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత, దేవుడితో ఈ పర్సనల్ ఎన్కౌంటర్ తర్వాత, గాడ్ ఈజ్ ఏబుల్ అండ్ ఈవెన్ ఫ్లెక్సిబుల్ అండ్ ఈవెన్ మూవబుల్, హీ ట్రావెల్స్ విత్ ద వాండర్స్ అని అర్థం చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని వారలారా, హీస్ రియల్లీ గెట్టింగ్ రియలైజ్ ద ఓమ్ని ప్రెజెంట్ నేచర్ ఆఫ్ గాడ్.
during his communion with the God in daily life. దేవుడితో అనుదిన సమాగమన అనుభవానికి ముందు దేవుడు సందర్భోచితంగా స్పందించే దేవుడు. దేవుడు ఒకచోట స్థిరంగా ఉండేటువంటి దేవుడు. భక్తుడు మొరపెట్టినప్పుడు దేవుడు స్పందించి జవాబు ఇచ్చేటువంటి దేవుడు అని అర్థం చేసుకున్నటువంటి మోషే దేవుడితో ఆ పర్సనల్ ఎన్కౌంటర్ తర్వాత, దేవుడితో సమాగమన అనుభవం తర్వాత దేవుడు ప్రయాణించే దేవుడని, దేవుడు నిరంతరం మనతోనే ఉండే దేవుడు అని అర్థం చేసుకున్నాడు. అట్లా అర్థం చేసుకుని ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో గొప్ప సాక్ష్యాన్ని ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన గొప్ప సాక్ష్యాన్ని అంటే, గాడ్ డిసెండ్ ద గ్లోరీ ఇంటూ ద డిజర్ట్. దేవుడు ఎడారిలోనికి ఆయన మహిమను దించడాన్ని నేను చూశాను. 40 సంవత్సరాల పాటు ప్రత్యక్ష గుడారంలోనికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు దిగి వచ్చి మమ్మల్ని నడిపించాడు. ఆ ఎడారిలో పచ్చదనమే లేని ఆ పరిస్థితులలో, నీరే లేని ఆ పరిస్థితులలో లక్షల సంఖ్యలో ఉన్న నా ప్రజానీకం ముందుకు సాగాల్సిన ఆ పరిస్థితులలో దేవుడు డిజర్ట్లోనికి ఆయన గ్లోరీ దిగి వచ్చేటట్లుగా చేయడాన్ని నా జీవితంలో నేను చూశాను అని సాక్ష్యం ఇవ్వడాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని వారులారా, మన అనుభవం కూడా, మన స్థితి కూడా డిజర్ట్ అనుభవం అయితే ఈరోజు మోషే మనందరికీ సూచన చేస్తూ ఉన్నారు. ఆయన జీవిత అనుభవం నుండి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇదిగో చూడండి, మోషే వలె మనం కూడా దేవునితో పర్సనల్ ఎన్కౌంటర్ని పెట్టుకుంటే, దేవునితో ఈ సమాగమన అనుభవం కొరకు మనం పరితపిస్తే, మన జీవితంలో కూడా, మన డిజర్ట్ అనుభవంలోకి కూడా దేవుడు తన మహిమను దించడాన్ని మనందరం మన కళ్ళతో చూస్తాం. భావి తరాలకు ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం కూడా మన ముందు రాబోయే తరాలకు ఖచ్చితంగా సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతాం. ఎండిన ఎడారిలో నీటి బుగ్గను పుట్టించగలిగిన దేవుడు మన దేవుడు. ఎండిన ఎడారిలో కొత్త చిగురు పుట్టించగలిగిన దేవుడు మన దేవుడు. ఎండిన మొద్దుకు చిగురును పుట్టించి ఈ ప్రపంచాన్ని ఆ చిగురు ద్వారా విమోచించిన దేవుడు మన దేవుడు. ఆయనతో కమ్యూనియన్ బంధాన్ని మన జీవితంలో కొనసాగించడానికి మనం తీర్మానం చేసుకుంటాం. అలాగే మోషే తర్వాత పౌలు యొక్క సాక్ష్యం కూడా ఒక ఉన్నతమైనటువంటి విషయం ఈరోజు మనతో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పౌలు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, గాడ్ డిసెండ్ ద స్పిరిట్ ఇంటూ ద బాడీ. శరీరంలోనికి ఆత్మను దిగి వచ్చినట్లు చేసే దేవునిగా నా దేవుని నా జీవితంలో నేను అనుభవించాను అనే సాక్ష్యాన్ని పౌలు ఇవ్వడాన్ని మనం చూస్తాం. దమస్కులో దేవుని ద్వారా పౌలు పట్టబడడానికి ముందు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక పరిచయుడిగా దేవుని మీద దృష్టి కలిగిన వాడే. కానీ దేవునితో పర్సనల్ ఎన్కౌంటర్ ఆయనకి ఇంకా జరగలేదు కనుక యేసుక్రీస్తు యొక్క ఆ మూర్తి మత్వాన్ని గురించిన ఆ టేస్ట్, ఆ రుచి ఆయనకి ఇంకా తెలియలేదు. దమస్కులో పట్టబడిన తర్వాత అననీయ దగ్గరకు ఆయన వెళ్ళిన తర్వాత అననీయతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అననీయ స్పర్శ ఈయనకు తగిలినప్పుడు ఆయన కండ్ల పొరలు రాలిపోవడాన్ని మనం చూస్తాం. అక్కడ ప్రారంభమైంది ఈయనలో ఈ పరివర్తన జరగడం. క్రీస్తు యొక్క మూర్తిమత్వంలో
వేరు పారడానికి ఇదిగో అక్కడ పునాది పడింది. అయినా కూడా వెంటనే ఆయన దేవుని గురించిన అవగాహనలో ఎంత అంతస్తును ఎక్కాలో అంత అంతస్తును చేరుకోలేదు. ఆ తర్వాత మొదటి పర్యాయం కొన్ని దినాలు దమస్కులో యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో కలిసి ఉన్నట్లుగా అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. మరలా రెండవ పర్యాయం మరికొన్ని దినాలు బర్నబాతో కలిసి ఆయన జీవించినట్లుగా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 27వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూస్తాం. అలాగే మరలా మూడవ పర్యాయం మరలా బర్నబాతో కలిసి దాదాపుగా 1 సంవత్సర కాలం ఆయన అంతియొకయలో ఉన్నట్లుగా అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 25, 26 వచనాలలో మనం చూస్తాం. ప్రియ దేవుని వారలారా, ఏం జరుగుతుందో తెలుసా? ఈ 3 పర్యాయాలు ఆయన శిష్యులతో ఉన్నప్పుడు కానీ, మొదటి పర్యాయం బర్నబాతో ఉన్నప్పుడు కానీ, రెండవ పర్యాయం మరలా బర్నబాతో అంతియొకయలో ఉన్నప్పుడు కానీ దేవునితో సమాగమన అనుభవాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు. దేవునితో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవునితో ముఖాముఖి ఎన్కౌంటర్ని ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు. పునరుత్థానుడైన క్రీస్తుతో అనుదినము కమ్యూనియన్ ఆయన కలిగి ఉన్నాడు. అందువల్లనే అంతకు ముందే దేవుని గురించి అవగాహన కలిగిన వాడైనా ఈ 3 పర్యాయాలు ఆ ఏకాంతంలో దేవునితో వ్యక్తిగతమైన అనుబంధం ఆయనకు ఏర్పడిన తర్వాత ఇక యేసుక్రీస్తు యొక్క మూర్తిమత్వం పైన ఎంతో ఉన్నతమైన ఆశ, ఆకాంక్ష, ఇష్టం కలిగిన వాడై గాండ్రించడాన్ని మనం చూస్తాం. ఏమని గాండ్రిస్తాడు ఆయన? రోమా 8:31లో దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అంటాడు ఆయన. అలాగే ఫిలిప్పీ 4:13లో నన్ను బలపరచువాలి అందే నేను సమస్తమును చేయగలను అని గాండ్రించడాన్ని మనం చూస్తాం. ప్రియ దేవుని వారలారా, దేవునితో కమ్యూనియన్ మనందరికీ చాలా అవసరం. డిమాండ్ని బట్టో, సందర్భాన్ని బట్టో దేవునితో మనం సంబంధాన్ని కొనసాగించకూడదు. దైవ మానవ బంధం భార్యాభర్తల బంధమే అని యెషయా ప్రవచనాలలో చూస్తాం, ఎహెజ్కేలు ప్రవచనాలలో చూస్తాం, ఇర్మియా ప్రవచనాలలో కూడా మనం చూస్తాం. యెషయా 54:5లో, ఇర్మియా 31:32లో, ఎహెజ్కేలు 16:8లో, ప్రకటన 7:9లో, ప్రకటన 21:2లో, 19వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం. భక్తుడికి దేవునికి మధ్య ఉండేటువంటి బంధం భార్యాభర్తల బంధం లాంటిది అని చెప్పడాన్ని మనం చూస్తాం. భార్యాభర్తల బంధం వయస్సు వచ్చిన తర్వాత ప్రారంభమై ఊపిరి విడిచే వరకు, నాకు నువ్వు, నీకు నేను, కడ వరకు ఒకరికొకరం, నువ్వు నేను అన్నట్లుగా కొనసాగుతుంది. దైవ మానవ బంధం కూడా భార్యాభర్తల బంధం లాంటిదే. నాకు నువ్వు, నీకు నేను, దేవా నీవు నేను కడ వరకు ఒకరికొకరం అన్న నిశ్చయత కలిగి నమ్మకంగా ఈ బంధం కొనసాగాలి. అందుకే ఈ 2 బంధాలను కవనెంటల్ రిలేషన్షిప్ అన్నారు. హీబ్రూలో కవనెంట్ అంటే బెరీత్ అంటారు, విచ్ మీన్స్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. దేవుని బిడ్డలమైన మనం
కాదు. నీతో నేను కొనసాగించేటువంటి బంధం అంశాల ప్రాతిపదికన కొనసాగే బంధం కాదు. నీతో నేను కొనసాగించేటువంటి బంధం దేవా స్వార్థ ప్రయోజనాలతో కూడుకున్నది కాదు. నీతో నేను కొనసాగించే బంధం కడ వరకు నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను అంటూ కొనసాగేటువంటి భార్య భర్తల బంధం దేవా నా బంధం అనే తీర్మానం మన జీవితంలో మనం చేసుకోవాలి. పౌలు అదే చేసుకున్నాడు. అందుకనే ఆయన కంఠంలో స్వరం పెరిగింది. పౌలు అదే నేర్చుకున్నాడు. అందుకనే ఆయన దేహంలో చురుకుదనం పెరిగింది. పౌలు అదే అవపోసన పట్టాడు. అందుకనే ఆయన మేధస్సులో దృఢత్వం పెరిగింది. అందుకనే గాండ్రించగలుగుతున్నాడు. నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను. యెహోవా నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవడు అని అట్లా గాండ్రిస్తూ మనం చదివినటువంటి లేఖన భాగం ద్వారా ఆయన మనకిస్తూ ఉన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇదిగో చూడండి, నేను ఇంతకు ముందు శరీరానుసారమైన వ్యక్తిని, యేసుక్రీస్తుతో ఈ కమ్యూనియన్ ఎక్స్పీరియన్స్ నాకు కలగక ముందు, ఫిలిప్పీ 3:4 నుండి 6 వరకు చెప్తాడు ఆయన, నా శరీరాన్ని నేను ఆస్పదంగా చేసుకున్నాను. అందువల్ల నా కళ్ళ ముందే క్రూరంగా తమ మతాన్ని కాకుండా ఇంకొక దేవుణ్ణి నమ్ముతున్నాడన్న ఏకైక కారణం చేత రాళ్లతో కొట్టి నా సాటి మనిషిని మనుషులే క్రూరంగా చంపుతూ ఉంటే కూడా నేను అక్కడ నుంచుని వేడుక చూశాను. అతని మరణాన్ని నేను సమ్మతించాను తప్ప నేను అడ్డు వెళ్ళలేదు. నేను దానిని ఖండించలేదు. ఎందుకంటే ఆ రోజు నేను నా శరీరాన్ని ఆస్పదంగా చేసుకుని నేను జీవిస్తున్నాను. కానీ ఈరోజు నేను నా శరీరాన్ని ఆస్పదంగా చేసుకొని జీవించడం లేదు. ఈరోజు నేను నా ఆత్మను ఆస్పదంగా చేసుకుని నేను జీవిస్తున్నాను. దేవునితో ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు ఎదురైన తర్వాత నా జీవితం మారిపోయింది. ఇప్పుడు నేను ఆత్మీయ పురుషుణ్ణి, అంతరంగ పురుషుణ్ణి, ఆత్మను ఆస్పదంగా చేసుకుని జీవిస్తాను కానీ శరీరాన్ని ఆస్పదంగా చేసుకుని నేను జీవించను అనేటువంటి తీర్మానం, అనేటువంటి సాక్ష్యం ఆయన చెప్పడాన్ని మనం చూస్తాం. థామస్ అక్వైనస్ అనే ఒక ఇటాలియన్ డొమినికన్ థియాలజియన్ ఉండేవాడు. ఆయన 1225 నుండి 1274 వరకు క్రీస్తు శకంలో జీవించాడు. ఆయన ఒక మాట చెప్పాడు, మానవుడు కలిగి ఉన్న ఆత్మయే దైవ స్వరూపానికి ప్రాముఖ్యమైన నిదర్శనం అని ఆయన చెప్పాడు. దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. ఆయన ఆత్మను ఆయన స్వభావానికి, స్వరూపానికి చిహ్నంగా మనలో ఆయన పెట్టాడు. కానీ ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఆస్పదంగా చేసుకుని మనం జీవిస్తామో దేవుని యొక్క మూర్తిమత్వాన్ని మనం గ్రహించలేము. మన గుండె మొద్దుగా ఉంటుంది, అది రాతి గుండెగానే ఉంటుంది. అప్పుడు స్పందించడంలో అది విఫలమవుతుంది. పౌలు కూడా అట్లాగే విఫలమయ్యాడు. కానీ దేవునితో అనుదిన సమాగమన అనుభవంలో ఆయన పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు శరీరాన్ని ఆస్పదంగా చేసుకోక ఆత్మని ఆస్పదంగా చేసుకుని ఆయన జీవిస్తూ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నా విద్య, నా విజ్ఞానం, పరిసయ్యుడుగా నా స్థితి, నాకున్న హోదా, నాకున్న గౌరవం అన్నింటినీ చెత్తతో సమానంగా నేను ఎంచుకున్నాను అని మనం ఈరోజు చదువుకున్న లేఖన భాగంలో సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. మెటీరియల్ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది. మెటీరియల్ మీద నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను శరీరాన్ని ఆస్పదంగా చేసుకుని జీవించడం లేదు. డిఎల్ మోడీ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, గాడ్ డజంట్ సీక్ ఫర్ గోల్డెన్ వెజల్స్ అండ్ డజంట్ ఆస్క్ ఫర్ సిల్వర్ వన్స్, బట్ హీ మస్ట్ హ్యావ్ క్లీన్ వన్స్.
God doesn't seek for golden vessels and doesn't ask for silver ones, but he must have clean ones. దేవుడు గోల్డెన్ వెజల్స్ ని సిల్వర్ వెజల్స్ ని కోరుకోవడం లేదండి. ఆయన పరిశుద్ధమైనటువంటి వ్యక్తులను కోరుకుంటున్నాడు అని చెప్పాడు. దీనిని ఎప్పుడో అవకాశం పట్టాడు పౌలు. దేవునితో ఎన్కౌంటర్ తర్వాత అవకాశం పట్టాడు. దీనిని అవకాశం పట్టి అన్నింటినీ విడిచిపెట్టేసి ఎంటీగా మారినటువంటి ఆయన తెల్లని హృదయంలోనికి యేసును చేర్చుకుని ఈరోజు మనకు కూడా అదే సాక్ష్యాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. మీ శరీరాన్ని చంపుకోండి. మీ శరీరంలోనే దేవుడు పెట్టిన ఆయన ఇమేజ్కి ప్రతిబింబమైనటువంటి ఆత్మను దేవునితో కమ్యూనియన్ని దినదినము కొనసాగించడం ద్వారా మీరు పురికొల్పండి, తట్టి లేపండి. అప్పుడు మీ జీవితమే మారుతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి చీకటి పరిస్థితులలో మీరు కూడా నాలాగే గాండ్రించడం ప్రారంభిస్తారు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, ఏ విరోధి నన్నేం చేయలేడు అని. అప్పుడు మీరు కూడా నాలాగే గాండ్రిస్తారు. నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలను అనే సందేశం పౌలు ఈరోజు మనకిస్తూ ఉన్నాడు. మూడవ విషయాన్ని నేను ఈరోజు మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ ఎక్స్పీరియన్స్, ఈ సాక్ష్యం ఎమ్మాయి యాత్రికులకు సంబంధించినటువంటిది. ఎమ్మాయి యాత్రికులు కూడా 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువుతో ట్రావెల్ చేశారని నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఈ 3.5 సంవత్సరాల వారి ప్రయాణంలో వారు దేవుణ్ణి ఇంకా పరిపూర్ణమైన అంతస్తు వరకు అర్థం చేసుకోలేదు. పునరుద్ధాన క్రీస్తు దర్శనం తర్వాత, పునరుద్ధాన క్రీస్తు రొట్టె విరిచిన తర్వాత ఇక యేసుక్రీస్తు యొక్క మూర్తిమత్వంలో అత్యున్నతమైన అంతస్తు స్థాయిని వారు చేరుకుని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వారికి దక్కినటువంటి భాగ్యాన్ని వారు తలచుకుంటూ ఎంతగానో ఆనందించారు. ఇంకా చెప్పాలంటే గుండె బద్దలయ్యేలా వారు దుఃఖించారు. అయ్యో, మనకు అర్థం కాలేదే ఇప్పటి వరకు. నిజానికి 14వ వచనం ప్రకారం వారు సిలువ సంగతులే సంభాషించుకుంటున్నారు. 15వ వచనం ప్రకారం ఈ సంగతులను సంభాషించుకుంటూ సిలువ శ్రమతో వారిని వారు అనుసంధానం చేసుకుని దుఃఖిస్తూ ఉన్నారు. 20వ వచనం ప్రకారం ప్రధాన యాజకులు, అధికారులు చేసిన ఆ చర్య వారు నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఉన్నారు. 21వ వచనం నుండి 24వ వచనం వరకు క్రీస్తు పునరుత్థానాన్ని గురించి కొందరు స్త్రీలు గొప్ప విషయాలు చెప్తున్నారు అనే మాటలు కూడా వారు యేసుక్రీస్తు ప్రభువుతో సంభాషించారు. అయినా కూడా వారు యేసు ప్రభువును గుర్తుపట్టలేదు. కానీ వారు ఒక్కటి చేశారు. ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువుని మాతో బస చేయమని వారు వేడుకున్నారు. బస చేయమని వారు వేడుకుంటే యేసుక్రీస్తు ప్రభువు ఎరుగకయే వారు వేడుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఎరుగకయే వేడుకున్నటువంటి వారి విన్నపాన్ని ఆయన అంగీకరించారు. వారితో ఆయన ఉన్నారు. వారితో ఆయన ఉండడమే కాదు, వారితో ఈ సమాగమన అనుభవానికి ఆయన పూనుకుని రొట్టె విరిచి వారికి దానిని పంచి ఇవ్వగానే వారి కన్నులు తెలుసుకున్నాయి. ఆయన యేసుక్రీస్తు ప్రభువు అని వారు గుర్తించారు. చాలా గొప్ప మాట వాడారు. అయ్యో, మన గుండెలు మండుతూ ఉండలేదా అనేటువంటి మాట వారు వాడడాన్ని మనం చూస్తాం. అందుకే భక్తుడు చాలా గొప్ప మాట చెప్పాడు. జాన్ కాల్విన్ ఈ కమ్యూనియన్ గురించి, ఈ సంస్కార అనుభవాన్ని గురించి ఆయన ఏమంటాడంటే, ఇది చాలా గొప్పదండి. ఈ ప్రభు బల్ల దగ్గరకు మనం వస్తే ఆయన ప్రత్యక్షత ఇట్టే మన గుండెకు హత్తుకుంటుంది. ఎందుకు ఇట్టే మన గుండెకు హత్తుకుంటుందంటే, ఎంతటి కఠినమైన హృదయమైన
ఈ కమ్యూనియన్ తన వాగ్దానంపై దేవుడే వేసినటువంటి ఒక ముద్ర. నీవు దేవుని ముద్ర దగ్గరకు వెళ్తున్నావు, ఆ రాజముద్ర దగ్గరకు నీవు వెళ్తున్నావు కనుకనే నీలో ఈ పరితాపం, ఈ పరివర్తన అని చెప్పడాన్ని మనం చూస్తాం. ప్రియ దేవుని వారలారా, ఎప్పుడైతే ఈ కమ్యూనియన్ ఎక్స్పీరియన్స్లో యేసుక్రీస్తు యొక్క ఉత్థానాన్ని వారు నిర్ధారించుకున్నారో అప్పుడు వారు మనకు ఒక సాక్ష్యాన్ని చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, గాడ్ డిసెండ్ ద డివైన్ ఇంటూ డెత్. మరణంలోనికి దైవత్వాన్ని పంపుతూ ఉన్న యేసును మేము చూసాము. మరణంలోనికి దైవత్వాన్ని నింపుతూ ఉన్న పునరుత్థానుడైన యేసు దర్శనాన్ని మేము ఎదుర్కొన్నాం. ఇదిగో మా సాక్ష్యం. ఇక మరణానికి విజయం లేదు. మరణించిన యేసులోనికి దైవత్వం దిగి వచ్చింది. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఈ కమ్యూనియన్ ఎక్స్పీరియన్స్లో దానిని మా కండ్లారా మేము చూశాం అని సాక్ష్యం ఇచ్చాం. పౌలు కూడా చెప్పాడు కొరింథీ పత్రికలో, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు విరిచివేయబడిను అని చెప్పడాన్ని మనం చూస్తాం. ప్రియ దేవుని వారలారా, నేను కంక్లూడ్ చేస్తూ ఉన్నాను. దేవునితో సమాగమన అనుభవంలో ఎడారిలో సైతం దిగి వచ్చిన దేవుని మహిమ మోషే చవి చూడగలిగాడు. దేవునితో సమాగమన అనుభవంలో మరణంలోనికి దిగి వచ్చిన దైవత్వపు అనుభవాన్ని యమ్మాయి యాత్రికులు చవి చూడగలిగారు. దేవునితో సమాగమన అనుభవంలో ఈ ఉచితమైన దేహంలోనికి దిగి వచ్చినటువంటి దైవాత్మ అనుభవాన్ని పౌలు ఆయన జీవితంలో చవి చూడగలిగాడు. మీకు నాకు ఈరోజు ఈ ప్రసంగపీఠం ఒక ప్రశ్న సంధిస్తుంది. మీకుందా ఈ సమాగమన అనుభవం దేవుడికి? డూ యూ హ్యావ్ కమ్యూనియన్ విత్ ద రిజన్ లార్డ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అనే ప్రశ్న ఈరోజు ఈ పుల్పిట్ మనందరి ముందు ఉంచుతుంది. ప్రియ దేవుని వాళ్ళ కమ్యూనియన్ ఆయనతో మనకు లేకపోతే ఎడారి అనుభవంలో ఆయన మహిమను మనం చూడలేము. ఈ మరణపు అనుభవంలో ఆయన జీవాన్ని మనం చూడలేము. ఈ ఉచితమైన దేహంలోనికి ఆత్మ దిగి వచ్చే అనుభవాన్ని మనం చూడలేము. అనుదినం మన చుట్టూ ఉన్న కరోనాను మనం నిందిస్తున్నాం. ఆ కరోనాకు దేవా ఎందుకు నీవు కారణమయ్యావు అని దేవుణ్ణి కూడా మనం నిందిస్తూ ఉన్నాం. కానీ లేచి పునరుత్థాన క్రీస్తుతో సమాగమన అనుభవానికి నేడే పూనుకో. దినదినము ఎడారిలో దిగి వచ్చిన దైవ మహిమను, దేవంలోనికి దిగి వచ్చిన దైవాత్మను, మరణంలోనికి దిగి వచ్చిన దైవత్వాన్ని నీవు స్మరించుకో. లేచి నీ నడుం పట్టుకుని మోకరించు. గుడి కాదు కదా, ఇది నా ఇల్లు కదా అని నీవు అనుకోవద్దు. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతం దెందెందు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రహి వింటే అనే పద్యం మన తెలుగు సాహిత్యంలోనిదే. ఇక్కడున్నాడు దేవుడు, ఇక్కడ లేడు. ఇక్కడ కార్యం చేయగలడు దేవుడు, ఇక్కడ కార్యం చేయలేడు అని నీవు భావించు. నీ చుట్టూ ఉన్న చీకటిని, మరణాన్ని నీవు నిందించు. లేచి నీ నడుము కట్టుకుని నీ కుటుంబాన్ని సమాయత్తపరుచుకుని
దేవునితో, పునరుద్ధారుడైన క్రీస్తుతో సమాగమన అనుభవానికి నేడే తీర్మానం చేసుకో. నాకైతే వినిపిస్తోంది దైవ స్వరం, నాకైతే వినిపిస్తోంది దైవ వాగ్దానం. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతోనే నేనుంటాను అని. నాకైతే వినిపిస్తోంది దైవ స్వరం, మిమ్మలను అనాథులుగా నేను విడువను అని. కానీ ఈ వాగ్దానాలు సమాగమన అనుభవం ద్వారా అనుదినము దేవునితో పర్సనల్ ఎన్కౌంటర్, అనుదినము దేవునితో లోతైన ఆధ్యాత్మిక జీవన ప్రయాణం మనం కొనసాగించడం ద్వారా మనం మన జీవితాల్లో పొందుకోగలుగుతాం. Let's have a deeper fellowship and have a communion with the risen Christ in our daily life. God bless all of us. మనందరం నిలబడి యేసు స్వామి నీకు నేను నా సమస్తమెంతో నా అనే కీర్తన పాడుచు మన అర్పణలు దేవుడికి అర్పిద్దాం. మొదటి వచనాన్ని మాత్రం పాడదాం. యేసు స్వామి నీకు నేను నా సమస్తమెంతోను నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము, నా సమస్తము, నా సురక్షకానికిత్తు నా సమస్తము. యేసు నీదే నా సర్వస్వి, సుజ్వాల పొందితి నా సురక్ష నా నందమ. హల్లెలూయా సాక్ష్యము నా సమస్తము, నా సమస్తము, నా సురక్షకానికిత్తు నా సమస్తము. ప్రభు మీకు తోడై ఉండను గాక, మీ ఆత్మకును తోడై ఉండను గాక. ప్రభువా మమ్మల్ని కనికరించుము, క్రీస్తువా మమ్మల్ని కనికరించుము. ప్రార్థించడము. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మీ సన్నిధిలో ఈరోజు మేము మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీకే స్తోత్రాలు. అనుదినము మీతో సమాగమనమును మేము కలిగి ఆ సమాగమన అనుభవంలో ఎడారిలోనికి మహిమతో దిగి వచ్చే దేవుడిగా, ఈ ఉచిత దేహంలోనికి ఆత్మతో దిగి వచ్చే దేవుడిగా, మరణంలోనికి దైవత్వాన్ని తీసుకువచ్చే దేవుడిగా, మీ దర్శనం, మీ ప్రత్యక్షత, ఆ ఆత్మీయ అంతస్తు మేము చేరుకోగలుగుటకు మీరు కృపను అనుగ్రహించండి. మా చుట్టూ ఎడారిని పోలిన పరిస్థితి, నిరాశాజనకమైన పరిస్థితి ఉంది. మా చుట్టూ మరణ కేకలు మాకు వినబడుతూ ఉన్నాయి. మా చుట్టూ ఆకలి కేకలు, ఆర్తనాదాలు మాకు వినిపిస్తూ ఉన్నాయి. భయం గుప్పెట్లో పెట్టుకుని
ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మేమందరం బ్రతుకుతూ ఉన్నాం. దయగల మా దేవ, ఈ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది. మా చుట్టూ కూడా భయం ఉంది ఈ ఎడారిలో. కానీ నేను ఎప్పుడైతే 2 పర్యాయాలు దేవునితో నాకు దొరికిన సమయాన్ని ఆయనతో సమానంగా మా అనుభవం కొరకు నేను వాడుకున్నాను, అప్పుడు ఎడారిలో సైతం దేవుడు తన మహిమను పంపుతాడు అని నా కండ్లతో నేను చూచాను అని మోషే ఇస్తున్న సాక్ష్యం ఈరోజు మాకొక దారి చూపించే దీపంలా కనబడుతూ ఉంది. నా చుట్టూ కూడా మరణమే ఉంది. మేము బ్రతుకున్నామే కానీ జీవోత్సవాలలా ఉన్నాం. కానీ యేసుతో కమ్యూనియన్, మరణంలోనికి జీవాన్ని దేవుడు ప్రసరింపచేస్తాడు అని మేము అర్థం చేసుకోగలిగాం. ఇక అప్పటి నుండి మాకు మరణం అంటే భయమే లేదు అని ఈ యాత్రికులు మాకు ఇచ్చిన సాక్ష్యం మమ్మల్ని బలపరుస్తూ మాకున్న ఈ సమయం మీతో కమ్యూనియన్ కొనసాగించడానికి మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉండగా మేము తీర్మానించుకుంటున్నాం. దేవా, పౌలు కూడా చెప్తున్నారు, నా చుట్టూ కూడా ఉందండి భయం. ఎవరు కొడతారో, ఎవరు చంపుతారో, ఎవరు సంఖ్యలో బిగిస్తారో తెలియని స్థితిలో నేను జీవించాను. కానీ నేను గాండ్రించగలిగాను, దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు అని. నన్ను బలపరిచి వాని యందు నేను సమస్తము చేయగలను అని నేను గాండ్రించాను. నా గాండ్రింపు సింహగర్జన ఇది ఎట్లా సాధ్యమైందో తెలుసా? నాకు దొరికిన సమయాన్ని సుమియోను నన్ను పూర్తిగా నమ్మలేదు, శిష్యులు పూర్తిగా నన్ను ఇంకా నమ్మలేదు. నేను దేవుని ద్వారా పట్టబడ్డాను అని ఎంతగా ప్రాధేయపడినా వారు నన్ను అనుమానంగా చూస్తున్నారు. పరిచర్యలో ఇంకా నాకు పాలుపంపులు ఇవ్వలేదు. ఆ సమయాన్ని యేసుతో, పునరుత్థానుడైన యేసుతో కమ్యూనియన్ కొరకు నేను వాడుకున్నాను. 3 పర్యాయాలు నేను దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగించడానికి ఏకాంతంలో గడిపాను. అప్పుడు నేను గ్రహించాను, నా దేవుడు నా బలహీనతను తీసివేసి గాండ్రించే సింహంలా నన్ను తయారు చేస్తాడు అని అంటూ పౌలు చెప్తూ ఉన్న సందేశం మమ్మల్ని బలపరుస్తుంది. మీతో దిన సమాగమన కొరకు మమ్మల్ని ఆయత్తపరుస్తుంది. దయగల మా తండ్రి, ఈ దుఃఖకరమైన దినాలలో మాకు దొరికిన ఈ సమయం వరంగా మేమించి ఇందు కలడు అందు లేడు అని సందేహం మేము కలిగి ఉండక, నా దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, నా ఇంట్లో ఉన్నాడు అని నిశ్చయతతో ఈ సమయంలో గొప్ప బంధం మీతో పెరవేసుకోగలిగే కృప మాకు అందరికీ దయచేయండి. అదే మాకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. అదే ఈ ఎడారి అనుభవంలో మహిమను పంపుతుంది. అదే ఈ మరణకరమైన అనుభవంలో జీవాన్ని పంపుతుంది. అదే ఈ మరణకరమైన అనుభవంలో దైవాత్మను తింపుతుంది. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము.
మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవి అయి ఉన్నది. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం చిరకాలం మనందరికీ తోడై ఉండునుగాక. అందరికీ వందనాలండి. ఈ పునరుత్థానం తర్వాత 3వ ఆదివారాన పునరుత్థాన క్రీస్తుతో దినదినము కమ్యూనియన్ కలిగి ఉండడం కొరకు మనం పిలువబడ్డాం. ఆ పిలుపును మనం అంగీకరించి ఈ దుఃఖకరమైన దినాల్లో క్రీస్తుతో ఆ సమాగమనాన్ని మనం కొనసాగించి గొప్ప ధైర్యాన్ని, గొప్ప ఆదరణను, గొప్ప విడుదలను పొందుకుంటాం. మీరందరూ క్షేమంగా ఉండాలని ఆశిస్తూ, క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ, మీరు కూడా నిరంతరం మీ కుటుంబాలలో ప్రార్థన చేయమని నా విన్నపాన్ని మీకు చేస్తూ ఉన్నాను. ఇలా ఆన్లైన్ వీడియోస్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు సహకరిస్తున్న సంఘ నాయకత్వానికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా సెక్రటరీ గారు శారదా గారు, ట్రెజరర్ గారు ప్రదీప్ గారు, అలాగే ప్రసాద్ గారు, సుదర్శనం గారు, మిగిలిన నాయకత్వానికి నా కృతజ్ఞతలు. కొంచెం పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు కూడా వారు పిలిచిన ప్రతిసారి వచ్చి సహకరిస్తూ ఉన్నారు. వారికి నా ధన్యవాదాలు. వారికంటే కూడా ముఖ్యంగా మన యవనస్తులు, మన విమల కుమారి గారి కుమారుడు బాబీకి, మన విజయరాజు గారి కుమారుడు రాజేష్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. సంఘానికి అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.